వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. అప్పటికి ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ప్రముఖ కాపు నేతలు, యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటికే 2 సార్లు సమావేశమైన కాపు నేతలు మళ్లీ మాజీ కేంద్ర మంత్రి పళ్లనరాజు ఇంట్లో భేటీ అయ్యారు. ముద్రగడ దీక్ష, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఏపీ అంతటా కాపులోకం ఏకమైంది. ఉమ్మడిగా ప్రభుత్వంపై ఉద్యమించేందుకు సిద్ధమైంది. ఫలితంగా ఏపీ రోడ్లు కాపులతో నిండిపోయాయి. కాపుల రిజర్వేషన్ల కోసం రెండోసారి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ముద్రగడకు అన్ని వర్గాల నుంచి పెద్ద మొత్తంలో మద్దతు లభించింది. ఓవైపు ఆరోగ్యం క్షీణిస్తున్న ప్రభుత్వ తీరుతో ఆగ్రహం చెందిన ముద్రగడ మొదట్లో వైద్యానికి నిరాకరించారు. దీంతో కాపు ప్రముఖ నేతలు 3 సార్లు భేటీ అయ్యారు. ఇప్పటికే ముద్రగడ దీక్షకు సంబంధించి 2 సార్లు సమావేశమైన కాపు ప్రముఖ నేతలు మళ్లీ మరోసారి మాజీ కేంద్ర మంత్రి పళ్లనరాజు నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాపు నేతలంతా ప్రభుత్వ తీరును ముక్తకంఠంతో ఖండించారు. వైద్యానికి సహకరించిన ముద్రగడను మంత్రులు తమ వ్యాఖ్యలతో రెచ్చగొడుతున్నారని అన్నారు. ముద్రగడకు సంబంధించి మంత్రులు ఏం మాట్లాడినా ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలని దాసరి నారాయణరావు అన్నారు. కాపుల డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా ఇలానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తాము కూడా రాజమండ్రికి వెళతామని దాసరి హెచ్చరించారు. ఇది చాలా బాధాకరం. కేవలం ముద్రగడ్డ గారి నిజాయితీని అవమానించడం, జాతిని అవమానించడం, పైగా ఆ సామాజిక వర్గానికి చెందిన ఆ మంత్రులు ఆ రకంగా విమర్శించడం అనేది, అంటే ఈ విమర్శ మంత్రులు చేసిందా లేక మంత్రుల వెనక ఉన్న ముఖ్యమంత్రి గారు చేసిందా? బహుశా ముఖ్యమంత్రి గారు చేయించి ఉంటారని నేను అనుకోను. అలా చేయించకపోతే మరి ఈ మంత్రులు ఇద్దరు మాట్లాడిన దానికి ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఏ యాక్షన్ తీసుకోలేదు అంటే మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వారికి అలా చెప్పు ఉండాలి. ముద్రగడకు ఏదైనా హాని జరిగితే ఊరుకోబోమని కేంద్ర మాజీ మంత్రి పళ్లనరాజు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యమ నేత ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ముద్రగడ ప్రాణాలతో చెలగాటాలాడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముద్రగడను విశాఖ లేదా హైదరాబాద్ తరలించి చికిత్స అందించాలన్నారు. తాము నిగ్రహంగా ఉంటుంటే ప్రభుత్వంలోని కొంతమంది రెచ్చగొడుతున్నారని పళ్లనరాజు మండిపడ్డారు. ఇలా అందరూ ఏకతాటిపైకి వచ్చారు. దాసరి, చిరంజీవి, నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ సాయి సుధాకర్ నాయుడు, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, సి రామచంద్రయ్యతో పాటు అనేక మంది కాపు ప్రముఖులంతా ఏకమై ముద్రగడ దీక్షకు మద్దతుగా కాపుల సంక్షేమం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. వారి బిడ్డ అయితేనేవి, వారి కోడలు, భార్య పట్ల చాలా వివక్షతోటి చాలా అమానుషంగా ప్రవర్తించడం అనేది ఇది చాలా హేయమైన చర్య. మేము చాలా తీవ్రంగా అందరం కలిసికట్టుగా దీన్ని గ్రహిస్తున్నాం. ఈ పరిస్థితులు రావడం చాలా దురదృష్టకరం. ఏమిటి ఇందులో ఆయన చేసిన ఎక్స్ట్రా డిమాండ్ ఏమిటి? అడగకూడదు ఏం అడిగారు కనుక మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టారో, ఏమి చేస్తామని హామీలు ఇచ్చారో, ఎన్నికల సమయంలో ఏ ఎన్నికల కమిషన్కి మీరు ఎఫిడవిట్ సమర్పించారో అవి మాత్రమే ఆయన అడుగుతారు, చేయమని తీవ్రంగా అడిగారు. అయితే అనుకోని సంఘటన జరిగింది తునిలో. దానికి ఎవరం కూడా మేము హర్షించాం, దాన్ని సమర్థించాం. కాకపోతే అమాయకులు నిర్బంధించడం. ఓవైపు కాపు ప్రముఖులంతా హైదరాబాద్ లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ, ముద్రగడ దీక్షకు సంబంధించి చర్చిస్తుంటే మరోవైపు ప్రతి ఊరు, వాడ, పల్లె, పట్టణంలోని సామాన్య ప్రజలంతా తమకు తోసిన విధంగా ఉద్యమానికి మద్దతు తెలిపారు. ముద్రగడ కోరిక మేరకు చాలా పల్లెల్లో పళ్లాలు పట్టుకుని గరిటెలతో చప్పుడు చేశారు. ఈ శబ్దం ప్రభుత్వం చెవిలో పడి వారిని ఆందోళనకు గురిచేసింది. మరోవైపు మహిళలు గడప గడపకు తిరుగుతూ ముద్రగడ దీక్షకు మద్దతుగా ప్రతి ఆడపడుచుకు కుంకుమ బొట్టు పెట్టారు. ఇక యువత శాంతియుత ర్యాలీతో ఏపీలో ఉద్యమం వేడెక్కింది. మొత్తానికి ఏపీ కాపులోకమంతా ముద్రగడ దీక్షతో ఏకమైంది. ప్రభుత్వంపై శాంతియుత దాడికి దిగింది. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం వెనులో వణుకు మొదలైంది. ముద్రగడ దీక్షపై మొదటి నుంచి కక్షపూరితంగా వ్యవహరించిన ప్రభుత్వం రెండోసారి దీక్ష చేపట్టిన సమయంలో కూడా అలాంటి వైఖరినే ప్రదర్శించింది. ఓవైపు మంత్రులు, మరోవైపు పోలీసులు తమ ఓవర్ యాక్షన్తో ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించారు. అంతేకాదు కాపు ఉద్యమ వార్తలు ప్లే చేస్తున్న ఛానల్ ప్రసారాలను కూడా నిలిపివేశారు. కానీ కాపు ఉద్యమం ముందు వారి ఆటలు సాగలేదు. దీంతో ముందు రెచ్చిపోయిన వాళ్ళు తర్వాత తోక ముడుచుకున్నారు. సమరమే కాపులు కదిలితే సమరమే కాపు తెలక బలిజ ఒంటరులంతా
అప్పటికి ముద్రగడ దీక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీలో కాపుల ఆందోళనలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఆందోళన చెందినట్టు నటించిన ప్రభుత్వం ముద్రగడ డిమాండ్లపై సానుకూలంగా ఉన్నామని చెప్పింది. ముద్రగడ దీక్ష ఇక విరమించాలని కోరింది. గతంలో కూడా ముద్రగడకు ఇలానే మోసం చేసిన ప్రభుత్వం ఈసారి కూడా అలాంటి అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ ముద్రగడ దీక్ష నిజమైంది. ఇలాంటి మోసాలు, మాట తప్పడాలు ఆయనకు తెలియవు. దీంతో ప్రభుత్వం సానుకూలంగానే స్పందించిందని వైద్య సేవలకు అంగీకరించారు. కానీ అప్పటికీ ఆయన ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేదు. ఓవైపు వైద్యానికి సహకరిస్తూనే మరోవైపు దీక్ష కొనసాగించారు. ఇక అంతే, అప్పటి మరోసారి ప్రభుత్వంలోని మంత్రులు తమ వక్రబుద్ధిని ప్రయోగించారు. ఇచ్చిన మాటను మరిచి ఏవేవో మాట్లాడారు. దశమారని బతుకులు ఎందుకిలా పాలాలని కోరి మనమడుగడా కదిలాడు మన నాయకుడై ముద్రగడ కడుపులోన కత్తులు దూసి కళ్ళ ముందు కుట్రలు చేసి శాంతంగా ఉండాలంటే ఎలా ఎలా తెలగబలిజ ఒంటరుడానా చెంది తుఫానైనా ఎవ్వరెదురైన అనుకున్నది సాధించేనా. ముద్రగడ వైద్యానికి సహకరిస్తున్నారు, ఇంకా దీక్ష ఎక్కడిదంటూ కాపులను హేళన చేసేలా మంత్రులు వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన ముద్రగడ ఒక్కసారిగా గ్లూకోజ్ పైపులను తీసి పాడేశారు. తర్వాత ఇక వైద్యానికి మళ్లీ నిరాకరించారు. దీంతో కాపు ఉద్యమం మళ్లీ ఒక్కసారి ఉవ్వెత్తున ఎగసిపడింది. కాపుల డిమాండ్లను నెరవేర్చకుండా కేవలం ముద్రగడ దీక్షను విరమించేలా చేసేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అందరికీ అర్థమైంది. మరోసారి కాపుల పట్ల ప్రభుత్వం మొండి చేయి చూపించేందుకు ప్రయత్నించిందనే విషయాన్ని కాపులు జీర్ణించుకోలేకపోయారు. ఓవైపు ప్రభుత్వమే కాపుల పట్ల పగబట్టినట్లు వ్యవహరిస్తుందనుకుంటే పోలీసులు కూడా ఏమాత్రం కాపులకు సహకరించలేదు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దౌర్జన్యంగా వ్యవహరించారు. డ్యూటీలో ఉన్న పోలీసులమన్న విషయాన్ని కూడా మర్చిపోయి తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. ఆ మాటలు వినరానివి, అనరానివి. అలాంటి మాటలు శాంతి కోసం పాటుపడే పోలీసుల నోటి నుంచి రావడంతో కాపు లోకం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కానీ ఆ తర్వాత వారికి అర్థమైంది, ఈ క్రమంలోనే వారిదంతా ప్రభుత్వం ఆడిస్తున్న నాటకమని, అందులో భాగంగానే పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని కాపులు మండిపడ్డారు. ఈ నెల 15న అమలాపురం సీఐ, ఆ తర్వాత తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లిలో పోలీసులు వ్యవహరించిన తీరు కాపులనే కాదు జనాలందరినీ కోపానికి గురిచేసింది. ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు ప్రభుత్వ పాచికలో భాగంగా ప్రజలపై జులుం విధించడం ఏంటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం అంతటితో ఆగిందా అంటే అదీ లేదు. ఉద్యమకారులపైకి పోలీసులను పంపింది. నిలదీస్తే లాఠీలతో సమాధానం చెప్పింది. ముద్రగడ ఇంటి తలుపులు పగలగొట్టించింది. ఇవన్నీ చాలవన్నట్లు మీడియా గొంతు కూడా నొక్కింది. భూమిపై జరుగుతున్న సమాచారాన్ని జనానికి తెలియజేయడం మీడియా ఉద్దేశం. ఈ క్రమంలోనే ముద్రగడ దీక్షకు, కాపు ఉద్యమానికి సంబంధించి వార్తలు ప్రసారం చేస్తే ఏకంగా నెంబర్ 1 ఛానల్ ప్రసారాలని నిలిపివేసింది. కాపు నాయకులు, యువత శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యంగా వ్యవహరిస్తుండటంతో కాపు లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీని వెనక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని కాపు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ముందు పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. జూన్ 9 నుంచి 22 వరకు అంటే 14 రోజులు కాపుల రిజర్వేషన్ల కోసం రెండోసారి ముద్రగడ చేసిన దీక్ష అప్డేట్స్ ఇవి. ఈ నెల 9న నిరాహార దీక్ష ప్రారంభించిన ముద్రగడ
ప్రభుత్వం దిగి వచ్చేలా చేసి అరెస్టైన 13 మందిని విడుదల చేసేలా చేశారు. అనంతరం 22వ తేదీన దీక్షను విరమించారు. దీంతో కాపు సంఘాలు ఆనందంలో మునిగిపోయాయి. అసలెందుకిలా దశకాల అన్యాయం ఎందుకిలా దశమారని బతుకులు ఎందుకిలా పాలాలని కోరి మన మనుగడ కదిలాడు మన నాయకుడై ముద్రగడ. తుని ఘటన కేసులో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని, వారిపై పెట్టిన అక్రమ కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ జూన్ 9న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఎట్టకేలకు విరమించారు. కాపు రిజర్వేషన్ ఒకటే మహాకరా, కాపు రిజర్వేషన్ ఒకటే మహాకరా. 14 రోజుల పాటు సాగిన దీక్షతో ప్రభుత్వం అనేక దఫాలుగా ముద్రగడతో చర్చలు జరిపింది. ముందు దీక్ష విరమిస్తే ఆ తర్వాత అరెస్టు చేసిన వారిని విడుదల చేస్తామని ప్రభుత్వం తరపున అధికారులు ప్రకటించారు. కానీ అందుకు ముద్రగడ నో చెప్పారు. మొదటిసారి ముద్రగడ దీక్ష చేపట్టినప్పుడు కూడా ప్రభుత్వం ఇలాంటి మాటలే చెప్పి ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఈసారి ముద్రగడ చాలా పట్టుదలతో ఉన్నారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసిన తర్వాతే దీక్ష విరమిస్తానని, లేదంటే తన ప్రాణం పోయినా దీక్ష విరమించనని ముద్రగడ స్పష్టం చేశారు. ఓవైపు ముద్రగడ ఆయన కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుండటం, మరోవైపు ఏపీలో కాపులకు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అరెస్టుల విడుదలకు ముద్రగడ పట్టుపట్టడంతో చేసేదేం లేక ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. వారికి సంబంధించి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే అరెస్ట్ అయిన 13 మందికి 2 దఫాలుగా బెయిల్ మంజూరైంది. అసలెందుకిలా దశకాల అన్యాయం ఎందుకిలా దశమారని బతుకులు ఎందుకిలా పాలాలని కోరి మన మనుగడ కదిలాడు మన నాయకుడై ముద్రగడ. అనంతరం వారు జైలు నుండి విడుదల కావడంతో ముద్రగడ దీక్ష విరమణకు ఓకే చెప్పారు. ఈ నేపథ్యంలోనే కిర్లంపూడిలోని తన స్వగృహంలో కాపు సంఘాల నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కిర్లంపూడికి కాపు సోదరులు భారీగా తరలివచ్చి ముద్రగడకు ఘన స్వాగతం పలికారు. ఇకపై కాపు జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని ముద్రగడ స్పష్టం చేశారు. రిజర్వేషన్ ఒకటే మహాకరా, కాపు రిజర్వేషన్ ఒకటే మహాకరా. దీక్ష విరమించిన ముద్రగడ ఊపిరి ఉన్నంత వరకు నా జాతి కోసం పోరాడతానని స్పష్టం చేశారు. దీనికోసం ఎన్ని అవమానాలన్నా భరిస్తానన్నారు. ప్రభుత్వం కాపులకిచ్చిన హామీలను నెరవేర్చాలని ముద్రగడ డిమాండ్ చేశారు. కాపులకిచ్చిన హామీలు అమలు చేస్తున్నామనే కబురు వచ్చే వరకు తన కుటుంబం ఏ పండుగ చేసుకోదని ముద్రగడ తెలిపారు.
కాపు ప్రముఖులు దాసరి నారాయణరావు, చిరంజీవులతో ఫోన్లో మంతనాలు చేసిన తర్వాతే ముద్రగడ దీక్ష విరమణకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీక్ష విరమణ అనంతరం ముద్రగడ చేసిన వ్యాఖ్యలు ఆయన దీక్షను తాత్కాలికంగా మాత్రమే విరమింపజేశారనే సందేశాన్ని ఇస్తున్నాయి. కాపుల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తీపి కబురు వినపడేంత వరకు తన ఇంట్లో పండుగ చేసుకోనని ముద్రగడ ప్రకటించారంటే కాపులకు రిజర్వేషన్లు ప్రకటించే వరకు తన పోరాటం ఆగదని తెలుస్తోంది. కాపు సంక్షేమంపై ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ముద్రగడ మళ్లీ ప్రత్యక్ష దీక్షకు దిగే అవకాశం ఉందని ఆయన మాటల్లోనే తెలుస్తోంది. ఇక దీనిపై ఏపీ సర్కార్దే తుది నిర్ణయం. వారు ఏం చేస్తారో, ఎలా చేస్తారో చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. జయ